జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకుపోతుంది. ఇందులో భాగంగా బోరుపంట డివిజన్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ మల్లు రవి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలు కుటుంబాలు కాంగ్రెస్ లో చేరాయి. వారందరికీ కాంగ్రెస్ కండువాలు కప్పిన మంత్రి, ఎంపీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ తన పాలనలో 8 లక్షల కోట్ల అప్పులు, 1 లక్ష కోట్ల దోపిడీ చేశారని మంత్రి పొంగులేటి ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నాటకమాడుతూ జనాన్ని మభ్యపెడుతున్నాయని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో భాగంగా 368, 366, 369 బూతులలో పెద్ద ఎత్తున వివిధ రాజకీయ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో వందలాది కుటుంబాలు ఇప్పుడే ఇక్కడున్న ఇన్ఛార్జి ఎంపీ రవి గారు, అదే రకంగా విజయబాబు గారు చైర్మన్ గారు, సీతారాములు గారు, ఇంకా చాలామంది మిత్రులు ఆధ్వర్యంలో రమేష్ అన్న, పల్లమరాజు గారు, మదన్న, ఇంకా అనేక మంది వారి మిత్ర బృందంతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు మనస్ఫూర్తిగా వారందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతూ, తెలంగాణ రాష్ట్రంలో పేదోడు ప్రభుత్వం వచ్చిన లగాయత్తు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చే దాంట్లో చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈనాడు తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఏదైతే ఇందిరమ్మ బొమ్మ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉందో దాన్ని మళ్ళీ గడిచిన 10 సంవత్సరాల ప్రభుత్వ ధృతరాష్ట్ర పాలనని మరిపించి ఇందిరమ్మ పాలన ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో సాగుతుంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో